హలో ఎవ్రీవన్, నేను ఈరోజు మల్టీగ్రెయిన్ కర్రీ చేస్తున్నాను అనమాట విత్ చపాతి. వీకెండ్ స్పెషల్ అనమాట. నేను ఇది లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఊరెళ్ళి రావడం వల్ల. మల్టీగ్రెయిన్స్ అంటే ఇవే కదా, తెలిసిందే కదా. రాజ్మాలు, అలసందలు, బొబ్బర్లు, శనగలు, ఇవి పిల్లలకు పెట్టడం చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ ఎలా పెడతామో అలాగే ఇవి కూడా వీక్లీ ట్వైస్ అలా పెట్టడం, ఉడకబెట్టి లేదంటే కర్రీలో పెట్టడం చాలా అవసరం. నేనైతే ఇది ఆలు వేసి చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కుక్కర్లో వేసుకుని 2 ఆలుని కూడా యాడ్ చేసుకుని నేను వేసుకుంటున్నాను అనమాట. దానిలోనే మనం హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చెక్క, లవంగాయలు, యాలకులు, ఇంకా స్టార్ పువ్వు, ఇవి అయితే నేను యాడ్ చేసి కుక్కర్లో పెడుతున్నాను అనమాట. ఇవి నేను ముందు రోజే మంచిగా ఓవర్ నైట్ అంతా నానబెట్టేశాను అనమాట. చాలా వరకు మొత్తం నానిపోయాయి. ఇవి ఏవైతే తీసుకున్నానో శనగలు, రాజ్మాలు, అలసందలు, బొబ్బర్లు, ఇవన్నీ కూడా ఇంక ఇప్పుడు వాటిని మంచిగా వాష్ చేసుకుని ఇంకా కుక్కర్లో ఆలుతో హోల్ గరం మసాలాతో కలిపి వాటర్ వేసేసి సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా నేను లిడ్ అయితే పెట్టేసి కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట. తర్వాత ఈ కర్రీకి అనేది ఒక పేస్ట్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా టమాటోని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని నేను ఇంకా దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కర్రీ అనేది చపాతీలోకి, పూరీలోకి, లేకపోతే పరోటా, ఏదైనా కూడా పుల్కా, ఏ కర్రీ అయినా కూడా ఏ డిష్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకా 3 or 4 విజిల్స్కి ఇవన్నీ సాఫ్ట్గా, చాలా సాఫ్ట్ టెక్స్చర్తో ఉడికిపోయాయి అన్నమాట. మనం వేసిన హోల్ గరం మసాలా జ్యూస్ అంతా కూడా ఆ మల్టీగ్రెయిన్స్కి వచ్చేస్తాయి. తర్వాత ఇంకా మనం కర్రీ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ కడాయి పెట్టుకుని హీట్ అయ్యాక దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక మళ్ళీ మనం కొన్ని గరం మసాలా దినుసులు అయితే దానిలో వేసుకోవాలన్నమాట. చెక్క, లవంగాయ మొగ్గ, ఇలాంటివన్నీ వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ జాజికాయ, జాపత్రి అలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు. నా దగ్గర ఉన్న యాలకులు ఇవే యాడ్ చేస్తున్నాను. ఏవైనా కూడా తక్కువ క్వాంటిటీలో, చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను కుక్కర్లో వేసినప్పుడు వేసాను, ఇప్పుడు వేసాను కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. అలా అని సరిపోకుండా కాదు, అవి ఇవి కలిపి మనం కర్రీకి మొత్తానికి టేస్ట్ అనేది బాగా సరిపోతుంది అన్నమాట. మంచిగా వాటిని ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. అప్పుడు ఆ టేస్ట్ అనేది ఆయిల్ కర్రీకి అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత నేను గ్రైండ్ చేసుకున్న ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి గ్రేవీ పేస్ట్ అంతా ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఎలా అంటే కొంచెం బాగా వేగితే దాని కలర్ అనేది మారుతుంది, అలాగే ఆయిల్ కూడా పైకి వస్తుంది అన్నమాట. ఆ తర్వాత సాల్ట్, పసుపు అనేదాన్ని మంచిగా యాడ్ చేసేసుకొని ఆ గ్రేవీని అంతా తిప్పుతూనే ఇలా తిప్పుతూ ఉంటే ఏంటంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ పైకి వచ్చేసాక మళ్ళీ నేను కొద్దిగా కారం, ఇంకా గరం మసాలాలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి నేను ఇక్కడ పక్కనే ఆలుని, ఈ శనగలు, ఇవన్నీ ఉడకపెట్టిన వాటిని కొంచెం మ్యాష్ చేసుకుని గరిటెతో పక్కన పెట్టుకున్నాను. ఆ మ్యాష్ చేసుకున్న గ్రేవీని, ఆ శనగల్ని అవంతా కలిపి నేను ఆ గ్రేవీలో అయితే యాడ్ చేసేసాను అన్నమాట. యాడ్ చేసి మిక్స్ చేస్తూ ఉండాలి. దగ్గర పడ్డాక ఆయిల్ అనేది పైకి వచ్చాక అప్పుడు మనం చేసుకున్న చపాతీల్లోకైనా ఎలాంటి వాటిలోకైనా గ్రేవీ ఎంత కావాలంటే అంత వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని బాగా దగ్గర పడికే వరకు మనం దాన్ని అయితే ఉడకనివ్వాలి. ఇంకా అది బాగా ఉడుకుతుందనగా మనకి ఎంత కన్సిస్టెన్సీలో గ్రేవీ కావాలో అంత చూసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కర్రీ అయితే మంచిగా రెడీ అయ్యి కుక్ అయిపోయింది. చాలా గ్రేవీగా, చూడడానికి చాలా బాగుంది. ఆ కర్రీని అయితే నేను మంచిగా బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీని నేను ఈరోజు అయితే చపాతీలో తీసుకుంటున్నాము. ఈరోజు చపాతీ విత్ మల్టీగ్రెయిన్ కర్రీ తీసుకుంటున్నాం. ఈరోజు నా బ్లాగ్ అయితే ఇంతే. నా వీడియో కనుక మీకు నచ్చినైతే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.